ఒక్కసారి ఇలా ఊహించుకోండి. ఈ భూమి మీద మీరు పుట్టారు, పెరిగారు, జీవిస్తున్నారు. కానీ మీకు మరణం అనేది లేదు. ఒకరోజు మీరు దేవునితో నడుచుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా కనురెప్పపాటులో మీరు ఆయన సన్నిధిలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ అనారోగ్యం లేదు, ఆస్పత్రి లేదు, ఏడుపులు లేవు, సమాధి లేదు, చివరి వీడ్కోలు, ఫైనల్ గుడ్ బై లేదు. ఊహించుకోవడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా. కానీ బైబిల్ చెబుతుంది, ఇది కేవలం ఒక ఊహ కాదు. చరిత్రలో ఇద్దరు అసాధారణమైన వ్యక్తులకు అక్షరాలా ఇలాగే జరిగింది. వారే హనోకు మరియు ఏలియా. ఈ ఇద్దరు వ్యక్తులు వేరువేరు కాలాల్లో పుట్టారు, వేరువేరు సవాళ్లను ఎదుర్కొన్నారు, వేరువేరు పద్ధతుల్లో దేవునికి సేవ చేశారు. కానీ ఈ ఇద్దరికీ ఒక కామన్ పాయింట్ ఉంది. వీళ్ళిద్దరూ సాధారణ మనుషుల్లాగా మరణం అనే గుమ్మం గుండా వెళ్లకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వీరి కథల చుట్టూ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు దేవుడు వీరిద్దరినే ఎందుకలా తీసుకువెళ్ళాడు? ఈ ప్రశ్న మనకు ఒక అద్భుతమైన, నిరీక్షణతో కూడిన సందేశాన్నిస్తుంది. దేవునితో నడిచేవారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు అని, దేవుని బిడ్డల మీద మరణానికి ఎలాంటి అధికారం లేదు అని ఈ ఇద్దరి జీవితాలు మనకు రుజువు చేస్తున్నాయి. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనంలో హనోకు గురించి ఒక చిన్న కానీ ఎంతో శక్తివంతమైన వాక్యం రాయబడింది. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుపోయెను గనుక అతడు లేకపోయెను. ఈనాక్ వాక్డ్ ఫెయిత్ఫుల్లీ విత్ గాడ్, దెన్ హీ వాజ్ నో మోర్. హనోకు మానవ చరిత్ర ప్రారంభంలో జీవించాడు. అతడు ఆదాము నుండి 7వ తరం వాడు. అత్యధిక కాలం బ్రతికిన మెతూషెలకు తండ్రి, అలాగే నోవహుకు ముత్తాత. ఆ కాలంలో ప్రజలు 800-900 సంవత్సరాలు బ్రతికేవారు. కానీ హనోకు కేవలం 365 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉన్నాడు. అయితే ఇక్కడ బైబిల్ అతడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనేదానికంటే ఎలా బ్రతికాడు అనేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఆదికాండము 5వ అధ్యాయంలో అందరి గురించి అతడు బ్రతికెను, పిల్లలను కనెను, చనిపోయెను అని రాస్తూ వస్తున్న బైబిల్ హనోకు దగ్గరకు రాగానే ఆగింది. హనోకు దేవునితో నడిచెను అని రాసింది. దేవునితో నడవడమంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు, అదొక అద్భుతమైన బంధం. హనోకు ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు ప్రతి నిర్ణయంలో, ప్రతి అడుగులో దేవునితో కలిసే ఉన్నాడు. కష్టమొచ్చినప్పుడు, భయం వేసినప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు పరుగెట్టే వ్యక్తి కాదతడు. అతడు దేవునితో జీవించాడు. హనోకు గొప్పతనమేంటో తెలుసా? అతడు జీవించిన కాలం చాలా భయంకరమైనది. భూమి మీద పాపం, హింస, అవినీతి పెరిగిపోతున్న రోజులవి. చుట్టూ ఉన్న సమాజం దేవునికి దూరంగా పరుగెడుతున్నా హనోకు మాత్రం దేవునితోనే నడిచాడు. పాపం చేయడం నార్మల్ అయిపోయి పరిశుద్ధంగా బ్రతకడం వెర్రితనమనిపించే ఆ రోజుల్లో హనోకు ప్రపంచంతో కలవలేదు. యూదాపత్రిక ప్రకారం హనోకు ఆ కాలపు ప్రజల పాపాలను చూసి మౌనంగా ఉండిపోలేదు. దేవుని తీర్పు రాబోతోంది, మారు మనసు పొందండి అని ధైర్యంగా ప్రకటించాడు. నిజమైన ప్రేమ అంటే పాపం చూసి మౌనంగా ఉండడం కాదు, నాశనం వైపు వెళ్తున్న వారిని హెచ్చరించడం. హెబ్రీలకు 11వ అధ్యాయం 5వ వచనం చెబుతోంది, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడ్డాడు. అతడు దేవునికి ఇష్టుడైయుండనని సాక్ష్యం పొందెను. చూశారా, హనోకు తన పనుల వల్ల కాదు, తన విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టుడయ్యాడు. మనుషుల కళ్లకు హనోకు అకస్మాత్తుగా మాయమైపోయినట్లు అనిపించచ్చు. కానీ దేవునికి తెలుసు హనోకు ఎక్కడున్నాడు. భూమి మీద దేవునితో నడిచిన అడుగులు నేరుగా పరలోకంలోకి ప్రవేశించాయి. చాలా శతాబ్దాల తర్వాత ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత చీకటి రోజుల్లో ఏలియా వచ్చాడు. అప్పటి రాజైన ఆహాబు, రాణి యెజబెలు కలిసి ఇశ్రాయేలు ప్రజలను దేవునికి దూరంగా చేసి బయల్ అనే అబద్ధపు దేవతను పూజించేలా చేశారు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఏలియా ఒక సింహంలా నిలబడ్డాడు. అతని పేరుకే యెహోవాయే నా దేవుడు అని అర్థం. కర్మేలు పర్వతం మీద జరిగిన సంఘటన మీకు తెలుసు. వందలాది మంది అబద్ధపు ప్రవక్తల ముందు ఏలియా ఒంటరిగా నిలబడి అగ్నిని కిందకు రప్పించాడు. ప్రజలంతా సాష్టాంగపడి యెహోవాయే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు. ఏలియా అద్భుతమైన శక్తిమంతుడు అని మనకనిపిస్తుంది కదా. కానీ బైబిల్ ఆయనను ఒక ఎమోషన్లెస్ సూపర్ హీరోలాగా చూపించలేదు. కర్మేలు పర్వతం మీద అంత గొప్ప విజయం సాధించిన ఏలియా యెజబెలు వేసిన ఒక చిన్న బెదిరింపుకు భయపడి అరణ్యంలోకి పారిపోయాడు. ఒక బదరీ వృక్షం కింద కూర్చొని బాగా అలసిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ప్రభువా నాకు చాలు, నా ప్రాణం తీసేయని అడిగాడు.
అగ్నిని రప్పించిన ప్రవక్త కూడా ఒకానొక దశలో పూర్తిగా ఖాళీ అయిపోయాడు. అక్కడ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏలియాను తిట్టలేదు, పక్కన పెట్టేయలేదు. ఒక దేవదూతను పంపి అతనికి ఆహారం పెట్టి నిద్రపోనిచ్చి మెల్లగా అక్కును చేర్చాడు. ఒక చిన్న మెల్లని స్వరంతో ఏలియాతో మాట్లాడి అతన్ని మళ్లీ నిలబెట్టాడు. మిత్రమా, నీవు కూడా ఎప్పుడైనా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పూర్తిగా అలసిపోయావా? ఇక నా వల్ల కాదు, నేను కంటిన్యూ చేయలేను అనుకున్నావా? ఏలియా జీవితం నీకొక పాఠం. నీ బలహీనమైన క్షణాలు నీ దేవుని పిలుపును రద్దు చేయలేవు. ఎ మోమెంట్ ఆఫ్ వీక్నెస్ డస్ నాట్ క్యాన్సిల్ యువర్ కాలింగ్. బదరీ వృక్షం కింద ఏడుస్తున్న నిన్ను చూసి దేవుడు వదిలేయడు, నిన్ను ఆదరించి మళ్లీ నిలబెడతాడు. చివరికి ఏలియా పరిచర్య ముగిసే సమయం వచ్చింది. 2 రాజులు 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఏలియా ఎలీషాలు మాట్లాడుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా అగ్నిరథము, అగ్నిగుర్రాలు వచ్చి వారిద్దరినీ వేరుచేశాయి. ఏలియా సుడిగాలిలో పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, దేవుడు వీరిద్దరినీ ఎందుకు మరణం లేకుండా తీసుకువెళ్లాడు? దీనికి బైబిల్ మనకు ఒకే ఒక్క డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు, కానీ కొన్ని కారణాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. మొదటిది, వారి అసాధారణమైన విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. అయితే గొప్ప విశ్వాసమున్న ప్రతి ఒక్కరూ ఇలాగే మరణం లేకుండా వెళ్తారని కాదు సుమా. ఎంతోమంది భక్తులు దేవుని కోసం ప్రాణత్యాగం చేశారు. వారు చనిపోయినంత మాత్రాన దేవునికి వారు తక్కువ ఇష్టులని కాదు. దేవుని ప్రణాళికలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కానీ ఈ ఇద్దరి జీవితాలు మనకు చూపిస్తున్న అతిపెద్ద సత్యమేంటంటే, మరణం మీద దేవునికి పూర్తి అధికారముంది. గాడ్స్ అబ్సల్యూట్ అథారిటీ ఓవర్ డెత్. మరణమనేది మనిషి చేసిన పాపం వల్ల భూమి మీదకొచ్చింది, కాని ఆ మరణం ఎన్నడూ దేవుని కంటే గొప్పది కాలేదు. హనోకును దేవుడు తీసుకున్నాడు, ఏలియాను సుడిగాలిలో కొనిపోయాడు. ఆ తరువాత ఎంతోమందిని దేవుడు మృతులలో నుండి లేపాడు. హనోకు ఎలాగైతే కనురెప్పపాటులో పరలోకానికి చేరాడో, రాబోయే రోజుల్లో క్రీస్తు సంఘం కూడా అలాగే ఎత్తబడబోతోంది. 1 తెస్సలోనికేలకు 4:17లో చెప్పినట్లు, క్రీస్తు వచ్చినప్పుడు సజీవులముగా ఉన్న మనం ఆకాశమండలంలో ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘాల మీద కొనిపోబడతాం. దీనికి హనోకు జీవితం ఒక గొప్ప ఉదాహరణ. అంతేకాదు, బైబిల్ ప్రవచనాల్లో ఏలియా గురించి ఒక పెద్ద మిస్టరీ ఉంది. మలాకీ గ్రంథంలో యెహోవా భయంకరమైన దినము రాకమునుపు నేను ప్రవక్తయైన ఏలియాను పంపుతాను అని దేవుడు చెప్పాడు. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు వస్తారు అని రాయబడింది. వారు ఆకాశాన్ని మూసివేసి వర్షం పడకుండా చేయగలరు, నీళ్లను రక్తంగా మార్చగలరు. ఈ సూచనలు చూసి చాలామంది పండితులు ఈ భూమి మీద మరణం రుచి చూడని హనోకు, ఏలియాలే ఆ 2 సాక్షులుగా తిరిగి వస్తారని నమ్ముతారు. కొంతమంది ఆ 2 సాక్షులు మోషే, ఏలియా అయ్యుంటారని నమ్ముతారు. క్రీస్తు విరోధి ఏలుబడిలో ఈ 2 సాక్షులు దేవుని పక్షంగా నిలబడతారు. ఏది ఏమైనా బైబిల్ ఎక్కడా కూడా ఆ 2 పేర్లను ఖచ్చితంగా చెప్పలేదు కాబట్టి మనం వాదించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని ప్రణాళికలు ఖచ్చితమైనవి అని నమ్మితే చాలు. ఈరోజు మీరు ఒకవేళ అయోమయంలో ఉన్నారా? నా జీవితంలో ఈ తలుపు ఎందుకు మూసుకుపోయింది? నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? దేవుడు నన్ను ఎందుకు ఈ కష్టాల్లో ఉంచాడు అని బాధపడుతున్నారా? హనోకు, ఏలియాల జీవితాలు మీకు చెబుతున్నదేంటంటే, నీకు అర్థం కాని ప్రతిదాని వెనక దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ డస్ నాట్ మీన్ పర్పస్లెస్. నీ జీవితంలో ఏ ఒక్క క్షణం కూడా దేవుని కంట్రోల్ దాటిపోలేదు. నువ్వు ఏలియాలా అగ్నిని రప్పించాల్సిన అవసరం లేదు, కానీ హనోకులాగా దేవునితో నడవగలవు కదా. ప్రార్థనలో దేవునితో మాట్లాడు, వాక్యం చదువు, అబద్ధాలాడే లోకంలో నిజాయితీగా ఉండు, ద్వేషంతో నిండిన ప్రపంచంలో ప్రేమిస్తూ బ్రతుకు. నీ నమ్మకత్వాన్ని లోకం గుర్తించకపోయినా పరలోకం గుర్తిస్తుంది. అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఉంది. మన శాశ్వత నిరీక్షణ హనోకు మీదో, ఏలియా మీదో ఆధారపడి లేదు. అది కేవలం యేసుక్రీస్తు మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఇట్ డిపెండ్స్ అపాన్ జీసస్ క్రైస్ట్. హనోకు, ఏలియాలు మరణం చూడకుండా తప్పించుకుని వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు ఆ మరణాన్ని తప్పించుకోలేదు. మన కోసం ఆ మరణంలోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించాడు. జీసస్ విల్లింగ్లీ ఎంటర్డ్ డెత్ ఫర్ అస్. ఆయన మన పాపాలను శిలువ మీద మోసి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి సజీవునిగా లేచాడు. యేసయ్య ఏమన్నాడు? నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. దేవుని నమ్ముకున్న బిడ్డకు మరణమనేది ముగింపు కాదు, అది ఓడిపోయిన శత్రువు. డెత్ ఈజ్ ఎ డిఫీటెడ్ ఎనిమీ. ఒకరోజు మనం హనోకు, ఏలియాల కంటే గొప్ప అనుభవాన్ని పొందబోతున్నాం. రోగాలు, నొప్పులు, కన్నీళ్లు లేని మహిమ శరీరాన్ని ధరించబోతున్నాం.
నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, దేవుడు హనోకుని తీసుకున్నాడు, ఏలియాను అగ్నిరథం మీద కొనిపోయాడు. ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్న నీ కన్నీళ్లు ఆయనకు తెలుసు. నువ్వు పడుతున్న పోరాటాలు ఆయనకు తెలుసు. నీ ప్రయాణం చివరిలో ఆయన నీకోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరోజు మన విశ్వాసం కనులారా చూసే భాగ్యంగా మారుతుంది. రహస్యంగా మనం చేసిన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. మన దేవుని ముఖాన్ని మనం చూడబోతున్నాం. మన గొప్పతనం వల్ల కాదు, కేవలం యేసుక్రీస్తు రక్తం వల్ల మాత్రమే. ఈరోజు ఆ దేవునితో నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? హనోకులాగా దేవునికి ఇష్టుడిగా బ్రతకాలని ఆశపడుతున్నావా? ఏలియాలా అలసిపోయి బదరీ వృక్షం కింద కూర్చుని ఉంటే ఈరోజు దేవుడు మళ్ళీ నిన్ను లేవనెత్తుతున్నాడు. God bless you. Strength in grace. It's all about Jesus.